ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మన రామాంజులు వారు 1017వ సంవత్సరంలో అంటే క్రితం జన్మించడం జరిగింది. అయితే ఆయనకి ఇప్పుడు మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికి సరిగ్గా 1009 సంవత్సరాలు, 1009వ సంవత్సరం యొక్క తిరునక్షత్రం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. సరే, ఇప్పుడు రామాంజులు వారు ఆర్ద్రా నక్షత్రంలో జన్మించారు అని మనకు పురాణాలు అవన్నీ చెప్తున్నాయండి. ఎంతకాలం జీవించారంటే ఆయన 120 సంవత్సరాలు జీవించారు. సరే, ఆయన బర్త్ గురించి ఆయన పుట్టుక గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆయన విద్యాభ్యాసం మొదట ఎక్కడ జరిగిందండి? ఆ తండ్రి గారే చెప్పారు. ఆ తర్వాత తండ్రి గారు మరణానంతరం ఇంకా ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉంది, వేదాంగాలు అవి నేర్చుకోవాల్సింది. అయితే ఆయన తర్వాత తను చెప్పుకున్నాం కదా మనం, వారి యొక్క తల్లిని, భార్యను, సోదరిమణుల్ని ఆయనే చూసుకోవాలి. కంచికి బయలుదేరారు. తండ్రి గారికి సంస్కారాలన్నీ చేసిన తర్వాత కంచికి బయలుదేరారు. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా, ఆయన చదువు అంతా కూడా నేర్పింది ఇంకొక మహనీయులు. ఆయన పేరు యాదవ్ ప్రకాశులు అంటారు. ఆయన అద్వైత సిద్ధాంత ప్రచారకులు. ఆయన దగ్గర కొంత విద్యాభ్యాసం జరిగింది. అయితే రామానుజాచార్య వారి దగ్గర ఉన్న ఇదే ఏంటంటే, ఆయన ఏదన్నా ఆయనకి చెప్పిన దానిలో ఆయన కన్విన్స్ అవ్వకపోతే అది డైరెక్ట్గా టీచర్ని, గురువుని అడిగేస్తూ ఉండేవారు అనమాట. అప్పట్లో గురు శుశ్రూష చేస్తూ ఉండేవారు కదండి. సత్యం అనంతం బ్రహ్మ, అదొక విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, గురువు గారు ఒకసారి ఆయన యాదవ్ ప్రకాశులు వారికి చెప్తున్నారు స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని. ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నేత్ర సౌందర్యాన్ని చెప్పినప్పుడు కప్యాసం ఏవం పుండరీకం అక్షిణి అని ఒక సెంటెన్స్ ఉందండి, ఒక ఫ్రేజ్ లాగా. అది చెప్తున్నారు. అది చెప్తున్నప్పుడు ఆయన భగవంతుడి యొక్క నేత్రాలు కోతి యొక్క పృష్ఠభాగంతో పోల్చి చెప్తారండి. ఆయన కన్నులు అంత ఎర్రగా ఉన్నాయి అని. ఆ టైంలో రామానుజాచార్యుల వారు వారికి తలకు స్నానం చేయిస్తున్నారు. దడదడా ఆయన కళ్ళం నీళ్లు అలా కారిపోతూ ఆ గురువుగారి మీద పడినాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. రామానుజ, నేను చెప్పింది ఎందుకు అలాగ కన్నీరు కారుస్తున్నావు ఏంటని. స్వామి, మీరు చెప్పిన ఆ ఉపమానం అదేం ఉపమానం అండి? భగవంతుడి నేత్రాల్ని అసభ్యకరమైన దాని భాగంతో పోలుస్తారా? ఎలా పోలుస్తారంటే అప్పుడు ఆయనకి గురువుగారి కోపం వస్తుంది. గురువునే క్వశ్చన్ చేస్తే అంతటి వాడు అయ్యావు నువ్వు, అయితే నీకు తెలిస్తే నువ్వేం చెప్తావో చెప్పు అంట. అంటే కపి ఆసం పుండరీకం ఏవం అక్షిణి అనే పదాలను వెడగొడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, క పి అంటే పిబతి, క అంటే సూర్యుడు అని కూడా ఒక అర్థం. సూర్యుడి ద్వారా వచ్చిన కిరణాలతో నీటిని కాడు ద్వారా స్వీకరించి అప్పుడు వికసించిన పద్మం, ఈ యొక్క వికసించిన పద్మం ఎంత చక్కటి వాటి రేఖలతో ఉంటుందో అలాంటి అందమైన నేత్రాలు అని ఒక అర్థం. కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. ఇంకొక అర్థం ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం పద్మం ఎక్కడ ఉంటుందండి? నీటిలో ఉంటుంది కదా. ఆ నీటిలో ఏముంటుంది? ముందు పద్మంకి నీటికి మధ్యలో ఒక కాడు ఉంటుంది కదా. పద్మానికి ఒక కాడు ఉంటుంది. ఆ కాడు ద్వారా నీటిని స్వీకరించి నీటిని స్వీకరించి ఆ పద్మాన్ని, సూర్యకిరణాలు పడుతూ ఉండగా ఆ పద్మాన్ని వికసించే పద్మం ఎంత చక్కగా ఎంత చక్కగా ఉంటుందో అలాంటి నేత్రాలు కలిగిన వాడు అని నారాయణ్ని వర్ణించాలి అని చెప్తాడు. చెప్పేసరికి అది కరెక్ట్గానే అనిపించింది ఆయనకి, యాదవ్ ప్రకాశులకి. అయినా సరే ఆయన ఈగో అంటారు కదా, నేను ఒక టీచర్ని, గురువు స్థానంలో నేను ఉన్నాను, అతను శిష్యుడి స్థానంలో ఉన్నాడు. అతను నాకు చెప్పటమా, మిగతా పిల్లలందరూ ఏమనుకుంటారు నా గురించి అనుకుని ఒకలాంటి ఈర్ష్య ఆయన మీద కలవటం మొదలుపెట్టింది. అది నిజమని ఆయనకు అనిపించినా కూడా. దానికి తోడు ఈ మిగతా పిల్లలందరూ సాధారణంగా ఏముంటుంది, ఎప్పుడైతే ఒక స్టూడెంట్ పైకి వస్తున్నాడంటే మిగతా స్టూడెంట్స్కి కొంచెం ఈర్ష్యగా ఉంటుంది కదా. దాంతో వాళ్ళు గురువుగారికి ఇంకాస్త నూరిపోయటం మొదలుపెట్టేవారు అనమాట. మిమ్మల్ని ఎలా చెప్తాడా, మీరు చెప్పిందే దాన్నే తప్పులు పడతాడా, ఇలా అంటూ అని వారేదో కొంచెం పాయిజన్ ఇంజెక్ట్ చేస్తారనమాట గురువుగారి మైండ్లోకి. కాశీయాత్రని పెట్టండి, ఆ కాశీయాత్రకి తీసుకెళ్తూ రామాంజుల వారిని అక్కడే తుదముట్టించేద్దాం. రామాంజుల్ని ఈయన ఉంటే మీ పరువే పోతుంది అన్నట్టుగా
వాడిని కాశీయాత్రకి అన్నట్టుగా చెప్తారనమాట. అప్పుడు ఈ ఈ ఆలోచన ఏంటో బాగుంది అనిపించి యాదవ్ ప్రకాశ్లు అంటారు, సరే మనం అందరం కూడా కాశీయాత్ర చేద్దాము, కాశీ గంగలో స్నానం చేస్తే మంచిది కదా. రామాంజుల వారికి కూడా చాలా ఆనందం అనిపించింది. అందరూ కూడా రామాంజుల వారు ఆయనకొక కజిన్, ఒక పిన్నిగారు కొడుకు గోవింద భట్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, తమ్ముడు వరుస, ఆయన కూడా వెళ్తారు. అందరూ కలిసి కాశీయాత్రకి వెళ్తారు. కాశీయాత్రకు వెళ్తుంటే అప్పుడు ఈ శిష్య బృందం గురువుగారు మాట్లాడుకోవటం గోవింద భట్టర్ వింటాడు. ఏమనంటే, ఇప్పుడు రామాంజులు స్నానానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అతన్ని మళ్ళీ బయటికి రాకుండా ఆ నదిలోకి తోసేసి మనం ఎవరి దారిని వాళ్ళని వెళ్ళిపోదాం, ఎవరన్నా అడిగితే అతను నదిలో పడిపోయాడు అని చెప్పొచ్చు అన్న మాట వీళ్ళలో ఒక కుట్ర పన్ని గురువుగారు శిష్యులు కలిపి అనుకోవటం జరుగుతుంది. అది వింటాడనమాట గోవింద భట్టర్, అంటే వాళ్ళ రామాంజుల వారి యొక్క సోదరుడు. అయితే విన్న తర్వాత చాలా బాధ అనిపించి అప్పుడు రామాంజులతోటి దగ్గరికి వచ్చి, అన్న మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఎందుకంటే మీ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, మేము ఇదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు రామాంజుల వారు ఎక్కడ వెళ్ళగలరండి, మంచి చీకటి, ఆయన కూడా ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు. ఆయన వయసు అంత పెద్ద ఎక్కువ వయసు ఏమీ లేదు. అందులోనూ ఈ అడవి మార్గం నుంచి వెళ్ళాలి, రాత్రిపూట వెళ్ళాలి. పాపం అలాగే బాధపడుతూ రామాంజుల వారు అడవి మార్గంలో వెళ్తూ ఉంటారు. ఆయనకి విపరీతమైన అలసట వస్తుంది. అయితే అదే టైంలో ఒక కోయి ద్వారా ఆయన భార్య కనిపిస్తారనమాట. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే, నేను కంచి వెళ్తున్నానండి అంటే, ఇప్పుడు చాలా చీకటిగా ఉంది కదా, ఎలా వెళ్ళగలవు, మేము కూడా కంచే వెళ్తున్నాం, నిన్ను కూడా మాతో పాటు తీసుకువెళ్తాం, నువ్వు కూడా వద్దు కానీ అందాక ఇక్కడే విశ్రమిద్దాం, ఈ అడవిలో ఇక్కడే పడుకుందాం అంటారు. అనేసరికి అప్పుడు అలాగ పడుకుంటాడు. కానీ రామాంజుల వారికి అంతగా నిద్ర పట్టదనమాట. ఎందుకు నా మీద ఇలా హత్యా ప్రయత్నం జరిగి భయం అది ఉంటుంది కదా. అప్పుడు ఆ కోయిదొర భార్య కోయిదొరతో అంటుంది, చాలా దాహంగా ఉందండి, నీరు కావాలండి అని చెప్తుంది. అంటే అప్పుడు కోయిదొర అంటాడు, ఇప్పుడు మనం నీళ్ళు ఎక్కడ తెస్తాము, ఎక్కడ నీరు ఉందో ఏంటో మనకు తెలియదు, ఈ చీకట్లో వెళ్ళలేమంటే రామాంజుల వారు అనుకుంటారు, అయ్యో పాపం ఆవిడ దాహంతో అలమటించిపోతుంది, నేనే ప్రయత్నిస్తాను అనుకుని అతి కష్టం మీద వెళ్ళి అంటే అక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఆ బావిలోంచి నీరు తోడి ఒక పెద్ద ఆకు, లోటస్ లీఫ్ లాంటి పెద్ద తీసుకొని దాన్ని ఒక ఇదిలాగా తయారు చేసి బౌల్లా చేసి అందులో నీరు వేసి ఆవిడకి ఇద్దామని వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉండేసరికి అక్కడ కోయిదొర లేడు, ఆయన భార్య లేదు. అప్పుడు తెల్లవారుతూ ఉంటుంది. ఇదేంటది, మంచినీళ్ళు అడిగింది ఆవిడ, నేను వెళ్ళి తెచ్చే లోపల ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా వెళ్ళగలను అనుకుంటే తెల్లవారుతూ ఉండేసరికి తాను ఆశ్చర్యపోతాడు రామాంజుల వారు. ఆయన ఆల్రెడీ కంచికి వచ్చేసారు. నేను ఎక్కడో అడుగులో ఉండేవాడిని, కంచికి ఎలా రాగలిగాను నేను అని, చాలా దూరం నడవాల్సి ఉంది కదా అంటే ఆయనకి డౌట్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ కోయిదొర ఆయన భార్యగా వచ్చిన వారు ఎవరో కాదు, పరమాత్మే వచ్చాడు అని, మన కంచి వరదరాజస్వామి ఆయన భార్య ఆ రూపంలో వచ్చారని అనుకుని ఇంక అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకుని అక్కడ నీటి సేవ చేద్దాం అనుకుంటాడు అనమాట. ఆవిడ అడిగింది కూడా నీరే కదా, అందుకు అక్కడే బావిలో వారు ఎప్పుడు కూడా నీరు తీసుకొచ్చి అభిషేకాలు చేయటం, అవన్నీ నీరు అందించడం అవన్నీ చేసి ఆ యొక్క సేవ కంటిన్యూ చేస్తున్నారు ఈ కంచిలో. ఇలా ఉందన్నమాట. ఉంటుంటే ఇంక మరి ఏంటంటే యాదవ్ ప్రకాశులకి ఇంకా దగ్గర విద్యాభ్యాసం ఇంకా చేసుకునే స్థితిలో ఆయన లేరు. ఆ యాదవ్ ప్రకాశులు కూడా ఆయన మీద హత్యా ప్రయత్నాలు అవి చేయబోయారు. తర్వాత ఈయన చూస్తారనమాట, రామాంజుల వారు బ్రతికేలా వచ్చాడని ఆశ్చర్యపోతారు. చంపేద్దాం అనుకున్నాము, ఇలా అనుకున్నాము, అసలు ఎక్కడికి వెళ్ళిపోయి అయ్యా నువ్వు అలా ఈయన చంపేద్దామని అనుకున్నారు. కానీ ఆయన చంపేసి తొడగుట్టించేసి ఇంటి వద్దాం అనుకుంటుంది. అదంటే రామాంజులు అక్కడ కనిపించకపోయేసరికి దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నారు. కానీ ఆయన తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యపోతాడు అనమాట. యాదవ్ ప్రకాశులు ఎలా వచ్చాడు, అమ్మో ఇతను వచ్చాడంటే మన ఇదంతా బయటపడుతుంది, అన్నీ ఏమన్నా జరగచ్చు అనేసి, అంటే కుట్ర పొందుతున్నట్టు వాళ్ళకి తెలియకపోయినా అబాండాలు ఏమన్నా పడవచ్చు మన మీద అనుకుంటారు. అన్నాక అప్పుడు తను ఇది ప్రొటెక్ట్ చేసుకోవటానికి రామాంజుల వారితో అంటారు, నా దగ్గర ఇంకా నువ్వు విద్యాభ్యాసం ఏమి చేయనవసరం లేదు, ఎందుకంటే నువ్వు అన్నీ తెలిసిన వాళ్ళగానే మాట్లాడుతున్నావు అని కోపంతో పంపించేస్తారు. అప్పుడు రామాంజుల వారు బాధపడతారు, నాకు ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నాకు విద్యాభ్యాసం చేసేది ఎవరు అనుకుంటారు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది అనమాట. అక్కడ తిరుకొచ్చినమ్మి అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఏంటంటే
వరదరాజ పెరుమాళ్ నుంచి సమాధానాలు వస్తాయి. ఆయనకి ఏదైనా డౌట్ ఉన్నా సమాధానాలు వస్తాయి. ఆయన వైష్ణవ కులంలో పుట్టిన ఆయన కాదు. కాకపోతే రామాంజుల వారికి ఆయన మీద విపరీతమైన గౌరవం ఏర్పడింది. అప్పుడు చెప్తారు, మీకు వరదరాజస్వామి అన్నీ చెప్తారంట కదా, నా దగ్గర ఒక 6 ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకి సమాధానం కొంచెం తెలుసుకుని నాకు చెప్పరా అంటే వరదరాజస్వామి చెప్తారు కదా, అలాగే 6 ప్రశ్నలు తీసుకెళ్ళటం, ఆయన సమాధానం చెప్పటం, ఆ సమాధానానికి రామాంజుల వారు ఎంతో తృప్తి పడతారనమాట అని అప్పుడు అంటారు. అమ్మ మీరే నాకు అసలైన గురువు, మీరే నాకు మా విద్యాభ్యాసం ఇంకా చేయాలి అంటే, నేనెక్కడ నువ్వెక్కడ, నువ్వేమో వైష్ణవ సాంప్రదాయం, వైష్ణవ కులంలో పుట్టినవాడు, నేనేదో ఇంతకంటే తక్కువ కులంలో, నేను వైశ్యాక్స్ కులం కాబట్టి నేను నీకు చెప్పలేను. కానీ ఆయన అన్నారు కదా, నీకు ఇంకొక ఆచార్యుడు ఉన్నాడు గురువు ఆయన అని చేసి ఆయనే నీకు గురువు అవుతారు. ఆయన పేరేంటంటే మహాపూర్ణులు అన్న ఆయన అంటారు. ఆ విధంగా రామాంజుల వారికి మహాపూర్ణులే ఆచార్యులు అయ్యారు. తర్వాత విషయం మళ్ళీ నేను తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.